అన్న నమస్తే, మీ పేరన్నా? నమస్తే, నా పేరు తిరుపతిరావు అండి. తిరుపతిరావు గారు ఏం చేస్తారు? సరే, నేను ఆటో కన్సల్ట్ వ్యాపారం చేస్తాను. అన్న ఏంటన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ప్రతి ప్రెస్ మీట్లో కానీ బయటకు వచ్చినప్పుడు కూడా మాట్లాడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కంపేర్ చేసుకుంటున్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వ పరిపాలనకి కంపేర్ చేసుకుంటున్నారు. ఈసారి ఖచ్చితమైన బుద్ధి చెప్తారు ప్రజలంతా కూడా, చంద్రబాబు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ ఖచ్చితమైన బుద్ధి చెప్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి ఏంటి అసలు దాని మీద మీ ఒపీనియన్ అసలు ఏం చెప్తారు మీరు? కంపల్సరీ అండి, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట వాస్తవం. అది ఎందుకంటే గతం ప్రభుత్వం ఒకసారి ప్రభుత్వంలో కంపల్సరీ చేసుకోవాలంటే వాస్తవమే. రోజువారీ కూలీ టాపీ పని చేసుకునే వాళ్ళు, వడ్రింగ్ పని చేసుకునే వాళ్ళు, రోజువారీ లెక్కాడితే డొక్క ఎత్తులు అంతా నష్టపోయారు పాప ఆయన ప్రభుత్వంలో. అది కంపల్సరీ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించాల్సిన విషయం ఇది మెయిన్. అలాగే రోడ్డు మీద పల్లాపారస్తులు కానీ, రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళు కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రభుత్వం అబ్బో సూపర్ కేక అన్నారు. ఎందుకంటే తింటాకి తిండి లేకుండా పస్తులు ఉన్న రోజుల్లో అన్నా క్యాంటీన్ ఉంటే పాపం ఏదో అన్నా క్యాంటీన్తో ఒక 5-10 రూపాయలు ఇచ్చి అన్నం తిందాం అనుకుంటే అది తీసేసిన దానికి కంపల్సరీ చేయాలి. కంపల్సరీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విషయాలు మర్చిపోలేని సన్నివేశాలు చాలా ఉన్నాయని చెప్పాలంటే. రోడ్డు మీద పరిపాలన చేసిన ఏకైక వ్యక్తి, రౌడీ రాజ్యం చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా అంటే రోడ్డు మీద ఒక మహిళ బయటికి వెళ్ళాలంటే బేడి బ్యాచ్, గంజాయి బ్యాచ్, డ్రగ్స్, సొంత కల్తీ మద్యం తయారు చేసి ఇష్టాపరంగా 100-150కి అమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ డ్రగ్స్, ఆ గంజాయి తాగేసి పిచ్చి పనులు చేసుకుని పిచ్చి ఎక్కిపోయే రోడ్ల మీద ఎవరిని పడితే వాళ్ళని కోసేస్తాం, కొడతాం, గొడవలు చేస్తాం. ఇది కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రభుత్వం చాలా బాగుంటుందండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సూపర్ సార్, ఎక్సలెంట్. అసలు ఏ ప్రభుత్వం కూడా అలా పరిపాలన చేసినట్టుగా ఎవరు చూడలేదు, చేయలేరని తెలియజేస్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా బాగుంటుంది. అవినీతి కావాలంటే జగన్మోహన్ రెడ్డి, రౌడీ పాలన కావాలంటే జగన్మోహన్ రెడ్డి, రాజకీయం ఎలా ఉపయోగించి ప్రజల దగ్గర రూపాయి తీసుకోవాలంటే ఎలా ఉపయోగించాలనేది జగన్మోహన్ రెడ్డి తెలుసండి. అంటే ఇక్కడ స్థానిక ఎలక్షన్స్ కూడా రాబోతున్నవి. వీళ్ళంతా అధికారంలో ఉన్నారు, అధికార దాహం కోసం ఎంతకైనా దిగజారిపోతారు. ఇక్కడ స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వైసీపీ నాయకులంతా ఏకం కండి, యుద్ధం చేయడానికి సిద్ధం కండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన పరిస్థితి. అన్న ఏంటి అసలు దాని మీద వివరణ ఏం చెప్తారు? వాస్తవం, యుద్ధం చేయాల్సిన మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిమైనంటే నీలాంటి వ్యక్తిని తేకుండా ప్రజలు యుద్ధం చేయాలి. అవసరమైతే నువ్వు ఎన్ని పథకాలు పెట్టినా, నువ్వు ఎన్ని మోసాలు చేసినా నీ మీద యుద్ధాలు చేస్తారంటే ప్రజలు అనేది కంపల్సరీ. ఎందుకంటే ఒక ఛాన్స్తో అయిపోయింది మీ చరిత్ర, రెండోసారి మేము తెచ్చుకోలేము, తేలేమని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ డిఎస్సి గురించి కూడా మాట్లాడుతున్నారు. ఈ రోజున డిఎస్సి గురించి అసలు మాట ఎత్తితేనే భయపడిపోతున్నారు చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, వివిధ నాయకులు, విద్యాశాఖకు సంబంధించిన ప్రతి వాళ్ళు కూడా. నేను చర్చకి సిద్ధం అని చెప్పి మాట్లాడిన తండ్రి కొడుకులు ఇద్దరు దానికి సవాల్ స్వీకరించి అసలు ఎలాంటి ఇది లేదు, పారిపోతూ ఉన్నారు. ఇప్పుడు కూడా నేను సవాల్ చేస్తున్న తండ్రి కొడుకులు, ఇదే నా సవాల్, దమ్ముంటే మీరు నిరూపించండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి సార్, జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు సవాల్ ఇప్పుడు ఈ డిఎస్టీ అవినీతులు జరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. లోకేష్ బాబు గారు ఎవరని చెప్పాడు, బాబు ఎక్కడ జరిగింది ఏంటి అనేది ముఖ్య కూర్చుందాం, మాట్లాడుకుందాం, మీరు రాకపోతే మీడియా మిత్రుల ద్వారా కానీ మాట్లాడుకుందాం చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అడిగితే లోకేష్ బాబు గారు చెప్పారు. ఇదే విషయం చంద్రబాబు నాయుడు మొన్న వివరంగా తెలియజేశాడు. ఎక్కడ అవినీతి జరిగింది చెప్పబోయా, ఏదో నోరు ఉందని చెప్పి, నాలుగు ఉందని చెప్పి తిరిగినట్టుగా ఏదేం పట్టు పడతాడా మాట్లాడతాం, కరెక్ట్ కాదని చెప్పి తెలియజేశారు. ఈరోజు పెద్దలు ఈరోజు టీవీ ఛానల్లో కానీ దేంట్లో వార్తల్లో ప్రతి చూస్తున్నాం. ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు, ఎవరు నిజాలు చెప్తున్నారు అనేది పబ్లిక్ మీడియా ఇదివరకు కానీ తెలిసేది కదండి గతంలో. ఇప్పుడు మీడియా మిత్రులు మీరు అందరూ వచ్చినాక ప్రతివాడికి, చిన్న పిల్లోడి కానీ పెద్దవాళ్ళకి అందరికీ ఎవరు తప్పు ఎవడు ఉప్పు అనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఒకప్పుడు ప్రజలు బయటకు వచ్చి మాట్లాడాలంటే ఆలోచించాలి. ఈరోజు మాట్లాడుతామంటే నీ ఒక్క శాంతి ప్రభుత్వం, నీ బూతుల ప్రభుత్వం, నీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లంతా లోకజ్ఞానం ప్రజలకి తెలియజేస్తారు. ఎందుకంటే అమ్మో వీళ్ళుంటే రాక్షస పరిపాలన ఎలాగుంటుందా అని. కూటమి ప్రభుత్వం ఉంటే 2 చేతులతో 5 ఏళ్లతో అన్నం తింటున్నాం. ఈరోజు అన్నా క్యాంటీన్ వచ్చింది. ప్రతి పేదవాడికి అందాల్సినన్ని తల్లికి వందనం కానీ, నలుగురుంటే నలుగురికి వస్తుంది, ఇద్దరుంటే ఇద్దరికి వస్తుంది. 10 పథకాలు ఈరోజు రాష్ట్రం అప్పుల పాలైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఆ అనుభవం ఎత్తి ఆయనకి తెలిసిన దాంట్లో ఆయన అనుభవంగా, అలాగే రాజధానిని డెవలప్మెంట్ చేసుకుంటూ పెదం చూసుకొస్తానంటే రికార్డు బేకు. ఆయనకి 2 చేతులు పెట్టి దండం పెట్టవచ్చు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక సామాన్య వ్యక్తి కాదు, ఒక దేవుడు లాంటి ఈ ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియాలి. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఈరోజు అయినా మేము అలాగా రోజువారీ కూలీలు చేసుకొని పని చేసుకొని బతుకుతున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చనిపోయాడు, కరోనా టైంలో చనిపోయారు, చాలా మంది అయిపోయారు. ఆయన మద్యం వలన
పచ్చివాతం ఖాళీ చేయి వంకర వచ్చి పడిపోయిన వాళ్ళు, మాటలు రాని రక్తం కక్కి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు రోడ్డు మీద గడ బతుకు తగ్గడ ప్రజలు లేకుండా ఉండేవాళ్ళని తెలియజేస్తారు. జరుగుతున్నా సరే ఎందుకన్నా వైసీపీ నాయకులు అసలు మా ప్రభుత్వ హయాంలోనే ప్రజలంతా సంతోషంగా ఉన్నారు, శుభ్రపాలన అందించిందే జగన్మోహన్ రెడ్డి, పథకాలు ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి, నవరత్నాలు అంటూ ప్రజలకి ప్రతి ఇంటికి శుభ్రపాలన అందించిందే జగన్మోహన్ రెడ్డి, ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు? నవరత్నాలు ఇచ్చాడు, నవరత్నాలు రాలేసాడండి. నువ్వు ఇచ్చిన పథకాల్లో ఏదో వంక పెట్టి నీ కారు ఉందని, నీ కరెంట్ బిల్లు వచ్చిందని ఒకటి తీసి ఒకటి అలా కట్ చేసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. తిరిగిందేం కాదండి. నువ్వు ఆశ కలిగిస్తావు, దాన్ని ఎలా మోసం చేయాలో, దాన్ని ఎలా దగా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడికే తెలుసు, నాకు తెలిసిన వరకు. ఎందుకంటే ఆశ కలిగిస్తావు పేదలకి, కాకపోతే కడుపు నిండా అన్నం పెట్టవు. ఎందుకండి ఆ ప్రభుత్వం ఎందుకు సార్? ప్రజలందరూ తెలిసింది కాబట్టి ఈరోజు 11 సీట్లలో కూర్చున్నాడు. మళ్ళీ రావాలన్నా రాలేడు. ఆ 11కి జీరోకి వెళ్ళిపోతాడు. జీరోకి ఉంటే పచ్చిపేసంలో కూడా మాట్లాడే అవకాశం ఉండదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుండి వచ్చాడు అక్కడికి వెళ్ళిపోతారని తెలియజేస్తారు. నవరత్నాలు అంటున్నారు కదా సార్, ఆ నవరత్నాల్లో ఇంకో 2 రత్నాలు కలిపి జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టారు. ఈరోజు ప్రభుత్వం గురించి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి ఆల్రౌండ్ ప్రజలకు తెలిసిపోయింది. ఇంకా భయపడాల్సిన పని లేదు, ఆలోచన లేదు. ఈ కూటమి ప్రభుత్వం అంటే ప్రజలు బతకగలరు, రోడ్డు మీద తిరగలని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.